హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపు సిరి వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మా పాప స్కూల్కి వెళ్తుంది. ఇవాళ చాలా హ్యాపీగా వెళ్తుంది అనమాట తను. అండ్ నేను యాక్చువల్గా బిగ్ బాస్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది కానీ బట్ అది డెలివరీ నాట్ యాక్సెప్టబుల్ అని వస్తుందండి. బట్ ఈసారి వచ్చిందనమాట. అండ్ నేను మీకు ఎగ్జిబిషన్లో చెప్పాను కదా కొన్ని క్లిప్స్ తీసుకున్నాను అని చెప్పి. సో ఆ క్లిప్స్ అనమాట ఇవి. ఇది వచ్చేసి బటర్ఫ్లై. ఇది చాలా బాగుందండి, క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ వన్ మోర్ వచ్చేసి ఇట్లా స్టోన్స్ అనమాట. స్టోన్స్ ఇవి పిన్స్ లాగా. ఇవన్నీ మా పాప కోసమే తీసుకున్నాను నేను. తన బర్త్డే కూడా వస్తుంది అనమాట. నేను చూస్తున్నాను అనమాట ఫ్లాష్ లైట్లో ఎలా ఉంది, నార్మల్గా ఎలా ఉంది అని చెప్పి. బాగున్నాయి క్వాలిటీ అయితే. ఎగ్జిబిషన్లో మనం ఎంత మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం కదా కొన్నిసార్లు. బట్ ఇట్ వాస్ గుడ్. ఇంకా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే December 15th వరకు ఉంటుందండి. యూ కెన్ విజిట్. అండ్ ఇది వచ్చేసి ఈ షీట్ మొత్తం నేను ఈ మెర్మైడ్ ఉంది కదా ఇక్కడ కనబడుతుందా మీకు, ఆ మెర్మైడ్ కోసమే తీసుకున్నాను అనమాట ఈ షీట్ మొత్తం. తనకి అంత పిచ్చి. అండ్ తనకి ఆ పర్పుల్ కలర్ అంటే చాలా ఇష్టం. సో అందుకోసం నేను అది తీసుకున్నాను అనమాట. ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. బట్ బిఫోర్ 2 ఉన్నాయి కదా, అవి చాలా క్వాలిటీ బాగున్నాయి. నాకు ఇవి అంత అనిపించలేదు. బట్ యూస్ చేసేటప్పుడు ఏమైనా ఉంటుందో చూడాలి. అండ్ బ్యాంగిల్స్ చెప్పాను కదా, ఇది బ్యాంగిల్స్ అనమాట. నేను సింపుల్గా తీసుకున్నాను. బాగున్నాయి. లైటింగ్ లేకుండాను బాగున్నాయి, లైటింగ్ వేసాక కూడా చాలా బాగుంది. మీకు 2 చూపిస్తాను చూడండి. ఇది అరౌండ్ నాకు 700 అట్లా పడింది. బాగుంది. అండ్ నేను ఒకటే చేతికి వేసుకొని చూపిస్తున్నాను. బట్ యాక్చువల్గా అయితే 3 అనమాట. ఈచ్ హ్యాండ్ 3 అనమాట బ్యాంగిల్స్. అండ్ ఇది వచ్చేసి ఇది స్టెయిన్ రిమూవర్ అంటండి. అక్కడ వాళ్ళు డెమో చూపించారనమాట. ఈ వైట్ క్లాత్ కానీ కలర్స్ మీద కానీ దేని మీదైనా వెళ్తుంది అని చెప్పారు. బట్ ట్రై చేయాలి, ఇంకా నేను ట్రై చేయలేదు. వాళ్ళైతే డెమో చూపించే ఇచ్చారనమాట. సరే చెప్తే ఇంకా తీసుకున్నాను. 150 ఎంత పడింది ఇది. సరే తీసుకున్నాను నేను. అండ్ ఇంకా చెప్పల్స్, మా పాప చెప్పల్స్ 3 pairs, వాచెస్, ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళైతే మసాజెస్ చాలా తీసుకున్నారు. బట్ అవన్నీ నాకు అవైలబుల్ లేక నా దగ్గర ఉన్నవి మాత్రం నేను పెట్టాను. అండ్ చెప్పల్స్ మా పాప ఆల్రెడీ వేసేసుకుంది. అండ్ ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి, ప్రెగ్నెన్సీ ఉమెన్కి ఎవరికైనా చాలా బెనిఫిట్ అనమాట. ఇది మిల్క్లో వేసుకొని తాగటానికి. అండ్ ఇక్కడ నేను హాట్ వాటర్లో 2 cups ఆఫ్ బాదం వేస్తున్నానంట. ఎందుకంటే నేను ఆ పీల్ రిమూవ్ చేయటానికి, ఆ పీల్ తీసేయడానికి అనమాట. కొంతమంది పీల్తో పాటు వేసుకుంటారు, బట్ నాకు నచ్చదు. అందుకోసమని నేను పీల్ రిమూవ్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఒక 5 minutes బాయిలింగ్ పాయింట్ వచ్చింది అనుకోండి, బాగా కొంచెం లిడ్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేస్తే అది కొంచెం మనకి వేడి చల్లారింది అన్నప్పుడు తీసేస్తే ఈజీగా పీల్ వచ్చేస్తుంది మనకి. మరీ ఎక్కువసేపు కూడా మనం బాయిల్ చేయని అవసరం లేదు. బాయిలింగ్ పాయింట్ వచ్చిందంటే మనకు అర్థమైపోతుంది. నేను చూపిస్తాను మీకు అది. ఇది కంప్లీట్లీ మా మదర్ రెసిపీ అండి ఇది. దాంట్లో కొన్ని నేను మోడిఫికేషన్స్ చేసి నేను చేశాను అనమాట. నాకు ఎలా నచ్చుతుంది, మా పాపకి ఎలా నచ్చుతుందో అలా చేశాను. మనం బయట చేసే ఆ పౌడర్స్ కంటే కూడా ఇంట్లో బెటర్గా ఉంటుంది. అది పిల్లలు కూడా కొంచెం అలవాటు పడాలి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ బాయిలింగ్ పాయింట్ వస్తుంది. అంతే, ఇంకా ఆఫ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేస్తాం. అంతే, లిడ్ క్లోజ్ చేసిన తర్వాత చూసారా
ఇప్పుడు ఇలా వాటర్ స్ట్రెయిన్ చేసేసి ఒక క్లాత్ మీద వేసుకోండి. ఒక క్లాత్ మీద వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ అయిపోద్ది అండ్ మనకి కొంచెం హాట్గానే ఉంటుంది ఇది. సో మనం డైరెక్ట్ హ్యాండ్తో కాకుండా క్లాత్తో ఇలా రబ్ చేస్తే, మనం పల్లీలు ఎలా రబ్ చేస్తామో అలా రబ్ చేస్తే ఈజీగా పీల్ వచ్చేస్తుంది. చూడండి అందులో కలర్ ఎంత ఉందో. ఇదిగోండి అలా రబ్ చేస్తే మీకు అక్కడ కనబడుతుందో ఆల్రెడీ ఒకటి పీల్ వచ్చేసింది. అలా రబ్ చేస్తే పీల్స్ వచ్చేస్తాయి అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది ఇదైతే. మనం మామూలుగా సోక్ చేస్తే మళ్ళీ ఇది ఫ్రై చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. సో కాబట్టి అందుకని నేను ఇలా చేస్తున్నాను అనమాట. మనం ఏం కష్టపడిన అవసరం లేదు. ఇది హాట్గా ఉంది కాబట్టి నేను ఒక క్లాత్ పెట్టి తీస్తున్నాను. మనకు కొంచెం చల్లారింది అనుకోండి, నాకెందుకో అనిపిస్తుంది కొంచెం కష్టం అప్పుడు తీయటం అని అనిపిస్తుంది. ఈ వేడి మీద ఉన్నప్పుడే తీసేస్తే ఈజీగా వస్తుంది అని అనిపిస్తుంది. ఈజీగా వచ్చేస్తుంది. ఇది పిల్లలకి కూడా ఇవ్వచ్చు, డైలీ ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. మనం ఇలా ఏదైనా స్వీట్స్లో కానీ, వాళ్ళు పాలల్లో తాగట్లేదు అంటే ఏదైనా స్వీట్స్లో, చట్నీస్లో మనం ఇందులో ఏం షుగర్ యాడ్ చేయం కదా. సో కాబట్టి మీరు చట్నీస్లో కానీ వాళ్ళు ఏదైతే తింటారో అందులోనే మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇవి ఇందులో మనకి ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి. అంటే మీ పిల్లలు తినే డ్రై ఫ్రూట్స్ మీ వాళ్ళు ఇస్తే మీరు మరీ స్మూత్గా చేసేసుకోవాలి. ఇదిగోండి మిక్సీ కూడా ఎలా పట్టాలంటే మీరు జస్ట్ కోర్స్ పట్టాలి. ఫస్ట్ కోర్స్ పట్టి ఆ తర్వాత నార్మల్ మిక్స్ చేయాలి. నేను ఇక్కడ కొంచెం బరగ్గానే పెట్టానండి, మరీ అంత స్మూత్గా అయితే నేను చేసుకోలేదు. మా పాప తాగుతుంది అండ్ నేను తాగుతాను కాబట్టి నేను ఇలానే చేసుకున్నాను. నేను ఇంక ఇందులో ఏం యాడ్ చేయలేదు. మీకు కావాలంటే పసుపు యాడ్ చేసుకోవచ్చు, కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. మీకు మిల్క్ పౌడర్ది ఫుల్ వీడియో కావాలి అంటే చెప్పండి, కింద కామెంట్ చేయండి, నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను దాన్ని. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్, ఇది వచ్చేసి మొన్నంతా వర్షం పడింది కదా మాకు తిరుపతిలో, అది పైన జిమ్లో నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ అనమాట. సో అది ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ వ్యూ కోసమే చాలామంది తిరుపతి వాళ్ళు కూడా తిరుమలకి వెళ్తారనమాట. ఈ వాటర్ అంతా కపిల్ తీర్థం వైపు వస్తుంది అనమాట ఈ వాటర్. అండ్ యాజ్ యూజువల్ అండి, ఇవాళ ట్యూస్డే కదా, సో నా పూజ అనమాట, ఈవినింగ్ పూజ. ట్యూస్డే ఈవినింగ్ డైలీ పూజ చేస్తాం కదా ఎవ్రీ వీక్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. If you like the video, please like, share and subscribe to my channel. Thank you.